చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం పెసిఫిక్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి మన కార్యక్రమంలో ప్రభుని పునరుద్ధానమును మొదటి వార్తగా ప్రకటించిన మగ్దలేనే మరియా, ద ఫస్ట్ రిపోర్ట్ ఆఫ్ జీసస్ రిజరక్షన్ బై మేరీ మ్యాగ్దలేన్ అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందిస్తున్న ఈస్టర్ సందేశాన్ని విందాం. దైవ సందేశానికి ముందుగా నేటి అంశాన్ని ఆవిష్కరించే ఈ భక్తి గీతం. గెలిచిన ప్రియ యేసు మరి మరి మురిపించెను మనసు. మరియా యని నన్ను పేరుతో పిలిచెను మహితాత్ముడు మృత్యుంజయుడు. మరణము గెలిచిన ప్రియ యేసు మరి మరి మురిపించెను మనసు. మరియా యని నన్ను పేరుతో పిలిచెను మహితాత్ముడు మృత్యుంజయుడు. దేహమునకే సుగంధ పరిమళ తైలమునే పూయా. తెల్లవారని సమాధి చేరగా త్వరపడిన మనసు. నీ దేహమునకే సుగంధ పరిమళ తైలమునే పూయా. తెల్లవారని సమాధి చేరగా త్వరపడిన మనసు. తెరువబడగా సమాధిరాయి కలవరపడి నిన్ను వెదకి తిని. తెరువబడగా సమాధిరాయి కలవరపడి నిన్ను వెదకి తిని. మరణము గెలిచిన ప్రియ యేసు మరి మరి మురిపించెను మనసు. మరియా యని నన్ను పేరుతో పిలిచెను మహితాత్ముడు మృత్యుంజయుడు. నిన్ను గనలేని నా జీవితమంతా విషాదమని తలచి విలపించితి బహువేదనతో నా బోధకుడిక లేడని. నిన్ను గనలేని నా జీవితమంతా విషాదమని తలచి విలపించితి బహువేదనతో నా బోధకుడిక లేడని. వీడెను నా విషాద ఛాయలు జీవముతో నిన్ను చూడగనే. వీడెను నా విషాద ఛాయలు జీవముతో నిన్ను చూడగనే. మరణము గెలిచిన ప్రియ యేసు మరి మరి మురిపించెను మనసు. మరియా యని నన్ను పేరుతో పిలిచెను మహితాత్ముడు మృత్యుంజయుడు. కలువరి గిరి సిలువలో నీ ప్రాణమే బలిగా నర్పించి కడిగితివి నా కలుషములన్నీ నీ రక్తపు దారలచే. కలువరి గిరి సిలువలో నీ ప్రాణమే బలిగా నర్పించి కడిగితివి నా కలుషములన్నీ నీ రక్తపు దారలచే. కదిలించితివి నా హృది నీవు ప్రేమతో క్షమతో కరుణమయ. కదిలించితివి నా హృది నీవు
ప్రేమతో క్షమతో కరుణమయ. మరణము గెలిచి నా ప్రియ యేసు మరి మరి మురిపించెను మనసు. మరియా అని నన్ను పేరుతో పిలిచెను మహితాత్ముడు మృత్యుంజయుడు. జీవమునకి ప్రతినిధిగా నన్ను నిలిపితివి ప్రభు. నీ స్వరముతో నీ స్వరూపముతో నాశను తీర్చితివే. నీ చిరజీవమునకి ప్రతినిధిగా నన్ను నిలిపితివి ప్రభు. నీ స్వరముతో నీ స్వరూపముతో నాశను తీర్చితివే. పునరుత్థానము చాటించి నిరాకకై మరి మరి వేచెదను. నీ పునరుత్థానము చాటించి నిరాకకై మరి మరి వేచెదను. మరణము గెలిచి నా ప్రియ యేసు మరి మరి మురిపించెను మనసు. మరియాయని నన్ను పేరుతో పిలిచెను మహితాత్ముడు మృత్యుంజయుడు. ప్రార్థించుకుందాము. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీకే వందనాలు తండ్రి. మా జీవితాలలో ప్రభువా ఇదిగో మరి ఒక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి ప్రభువా మా ఆయుష్ను పొడిగించి ప్రభువా నిన్ను ప్రార్థించే బిడ్డలుగా, నిన్ను కొనియాడే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండుటకు మీరిచ్చిన కృపకై నీకు అనేక వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని ప్రభువా మేము వినగల మనసును గ్రహించేటటువంటి ఆత్మను మా అందరికి దయచేయమని నజరుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రము. ఈ డైలీ బైబుల్ డివోషన్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలందరికీ కూడా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. మరి యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన బలమును శక్తిని మనం అందరము పొందుకొని ఈ లోకంలో జీవించినంత మట్టుకు తనకు సాక్షి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మరి నేటి బైబుల్ ధ్యాన వాక్యము చూసినట్టయితే ఆది యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు నొద్దకు యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉన్నారో ఎరగమని చెప్పెను. మరి మగ్దలేని మరియా, మగ్దల అనేటటువంటి చిన్న గ్రామానికి చెందినటువంటి ఆ మగ్దలేని మరియా తనలో ఎన్నో బలహీనతలు, 7 దయ్యములు పట్టి చాలా పీడింపబడుచున్నటువంటి ఆ మగ్దలేని మరియా యేసు ప్రభు ద్వారా ఆమె స్వస్థత నొంది యేసు ప్రభు ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది మేళ్ళు పొంది అంతటితో యేసయ్యను వదిలిపెట్టలేదండి. తిరిగి యేసయ్య యొక్క పరిచర్యలో, యేసయ్య యొక్క సువార్తలో ఆమె ముందుకు వెళుతున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి యేసయ్యను శిలువపై సమాధి చేస్తున్నప్పుడు, శిలువపై తనను అప్పజెప్పుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో కూడా ఈ మగ్దలేని మరియ ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. అదే విధముగా తిరిగి 3వ దినమున యేసు ప్రభు పునరుత్థానుడై నేను లేస్తాను అని చెప్పినప్పుడు కూడా పెందల కడనే, అంటే ఇంకా మసక చీకటి ఉన్న సమయంలోనే ఈ మగ్దలేని మరియా
తన యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి సుగంధ ద్రవ్యములను తీసుకొని ఆ సమాధి యొద్దకు వెళ్ళినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి మనము ఆ సమాధుల తోటకు వెళ్ళాలంటేనే చాలా భయపడతా ఉంటాం. మనలో ధైర్యం అనేది ఉండదు. కానీ మరియకు అలాంటిది కాకుండా ఆమె ఎంతో ధైర్యం కలిగి నా ప్రభువు నేను కలుసుకునాలి, నా ప్రభువు నేను చూడాలి అన్న ఆశ, ఆసక్తి, ప్రేమ ఆమెలో అధికంగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆమె ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే యోహాను సువార్తనే కాకుండా ఇంకా మిగిలిన సువార్తలలో కూడా ఈమె గురించి వ్రాసినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. పెందల కడనే లేచి మరియ ఎక్కడికి వెళ్ళిందట? సమాధి యుద్ధకు వెళ్ళింది. కొందరు స్త్రీలను తీసుకొని అక్కడికి వెళ్ళగానే ఆ సమాధి చూడగానే అక్కడ ఏమున్నది? ఏమీ లేదు. అక్కడ యేసయ్య యొక్క మరి శవం అక్కడ ఉన్నట్టు మనకు కనబడతలేదు. అది ఖాళీ అయినటువంటి సమాధిగా మనకు కనబడనట్టు. ఆమె ఆ మాట తెలుసుకొని అక్కడ చూడగానే ఆమె హృదయం ఎంతో బాధపడిపోయింది. అయ్యో, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారే, నాకు ముందు తెలిస్తే నేనే ఎత్తుకొని పోయేదాన్ని కదా అని ఏడుస్తూ ఆమె ఎంతో బాధపడుతూ తన హృదయమును అంత బాధగా మరి ఆమె ఎంతో వేదనతో ఏడ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఇక్కడ 13వ వచనంలో అంటారు చూడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. అయ్యో, ఎవరో నేను వచ్చేసరికనంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, అదే విషయం ముందు తెలిస్తే నేనే ఎత్తుకొని పోయేదాన్ని కదా అనేటటువంటి ఆశ ఆమెలో ఉన్నట్టు చూడగలుగుతున్నాం. అంతల్నే కాకుండా ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆమె ఆ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉన్నట చూచాను. కానీ ఆమె యేసు ప్రభువే ఉన్నాడు అనేటటువంటిది గుర్తుపట్టలేకపోయింది. అంటే ఆమె కంటి నిండా అన్ని నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆమె స్పష్టంగా యేసయ్యను ముఖంని కానీ తన యొక్క ఆకారాన్ని కానీ ఆమె గుర్తుపట్టలేక ఎవరో తోటమాలి అని అనుకొని ఏడుస్తూ ఇంకా వెక్కి వెక్కి ఏడ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అప్పుడు యేసయ్యను అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావా అని చెప్పి అన్నప్పుడు ఆమె అప్పుడు గుర్తుపట్టి ఏమంటున్నది? 16వ వచనంలో చూసినట్టయితే యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచెను, అంటే ప్రభువా అని. అప్పుడు యేసయ్యను ఆమె గుర్తుపట్టినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి మనము కూడా యేసయ్యను ఎన్నో రకాలుగా, అంటే ఎన్నో విధాలుగా మనకు ఎన్నో ఆకారాలతో మనకు కనబడతా ఉంటాడు దేవుడు. మనము పిలిచిన వెంటనే వచ్చినటువంటి దేవుడు, మన పిలుపుకు తాను జవాబిచ్చినటువంటి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏ విధంగా పిలవగలుగుతున్నాము? హృదయపూర్వకంగా పిలుస్తున్నామా? మరి పై మాటలతో యేసయ్యను మనం పిలుస్తున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. మరి ఖాళీ సమాధి యుద్ధకు, ఆ సమాధుల తోటకు వెళ్ళాలంటేనే భయపడేటువంటి నేటి సమాజంలో ఉన్నటువంటి స్త్రీలమైనటువంటి మనము, కానీ మగ్ధలేని మరియలో గొప్ప విశ్వాసం, నేను యేసు ప్రభు ద్వారా నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించబడ్డాయి కాబట్టి నేను యేసయ్య కొరకు ఏది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ధైర్యము, పట్టుదల, ఆశ, ఆసక్తి ఆమెలో ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి నేటి దినాలలో మనమందరం కూడా యేసయ్య ద్వారా ఎన్నో మేలను పొంది ఉన్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. మరి మనం ఏ విధంగా ఉంటున్నాము? మరియలాగా మనము సాక్షి జీవితాన్ని జీవించగలుగుతున్నామా? అనేకులకు యేసయ్య గురించి, యేసయ్య వాక్యాన్ని ప్రచురించే బిడ్డలంగా ఉన్నామా? ప్రకటించే బిడ్డలంగా ఉన్నామా? యేసయ్య వైపుకు నడిపించే బిడ్డలంగా మనం ఉన్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ నేటి దినాల నుండి యేసయ్య యొక్క పునరుత్థానం శక్తిని, బలాన్ని మనమందరము పొందుకొని ఇక పోయినటువంటి రోజులు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ అవి గతించిపోయి దాని గురించి అవసరం లేదు. కానీ మనము యేసయ్య కొరానికి మనుషులను పట్టే జాలరులుగా, మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి అక్కడ అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. అక్కడ ఉన్నటువంటి జాలరులంతా మరి చేపలు పడుతూ ఉన్నారట. కష్టపడి చేపలు పట్టినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసేయమంటుడు, ఇంత మట్టు దాకా పట్టింది చాలండి,
ఇక మీరు నా మాట విని నాతో రండి, నేను మిమ్మల్ని ఏం పట్టే జాలరుగా, మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని అంటున్నాను. మరి నేటి దినాలలో మనమందరం కూడా ఇహలోక సంబంధమైనటువంటి వాటికి మనం అలవాటు పడి ఉన్నామేమో, వాటిని అనుసరించి జీవిస్తున్నామేమో. వాటన్నిటి నుంచే ఇప్పటి నుండి వదిలిపెట్టుకొని యేసయ్యను మనం వెంబడించి యేసయ్య సువార్తలో, యేసయ్య పరిచర్యలో మనమందరము పాలిభాగస్థలము కావాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృపగల దేవా, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రముల తండ్రి. మగ్ధలేని మరియకు కలిగించినటువంటి ఆ మనసును మాకందరికి మీరే కలిగించి ప్రభువా, నిన్ను వెతికే వారంగా, నిన్ను కొనియాడే వారంగా, నిన్ను హక్కున చేర్చుకునే వారంగా, నిన్ను హత్తుకునే బిడ్డలంగా ఈ లోకంలో జీవించినంత మట్టుకు మేము ఆ విధంగా ఉండుటకు, మా యొక్క జీవితాలను ప్రభువా నీ వైపునకు ప్రభువా మేము మళ్లించుకునే బిడ్డలంగా ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్.